తెలంగాణ రాజధాని హైదరాబాద్ త్వరలోనే ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందబోతోంది. ఇటీవల ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదనతో ఈ నగరం త్వరలోనే ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 నగరాల జాబితాలో చేరే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే, జీహెచ్ఎంసీ విస్తరణ వల్ల హైదరాబాద్ అత్యధిక జనాభా కలిగిన సిటీగా మారుతుంది. ఇది హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మరిన్ని అవకాశాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విస్తరణ వెనుక కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. అవేంటంటే, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక ప్రకారం 2025 నాటికి హైదరాబాద్ జనాభా సుమారు 91 లక్షలుగా ఉండనుంది. దీనితో ఇది ప్రపంచంలో 37వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలబడుతుంది. ఇప్పుడు దీనికి 27 మున్సిపాలిటీలు అదనంగా కలిస్తే మొత్తం హైదరాబాద్ జనాభా దాదాపు 1,50,00,000కు చేరుకుంటుంది. ఈ జనాభాతో హైదరాబాద్ ప్రపంచంలో 18వ స్థానానికి చేరుకుని లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలను సైతం అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీలలో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై తర్వాత 6వ అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ ఈ విలీనంతో బెంగళూరు, చెన్నైని దాటి 2 స్థానాలు పైకి చేరుకుంటుంది. 2000 నుంచి 2025 మధ్య హైదరాబాద్ వార్షిక జనాభా వృద్ధిరేటు 1.48% నమోదైంది. ఇది భారతీయ నగరాల్లోనే అత్యధికమైన వాటిలో ఒకటి. ఈ వేగవంతమైన వృద్ధి, విస్తరణ పెట్టుబడులకు, నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్కు భారీ అవకాశాలను సృష్టిస్తుంది. ఈ మెగా విలీనం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ వంటిది. జనాభా విస్తరణ వల్ల కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పెరిగే జనాభాకు తగినట్టుగా పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరం. విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధికి మెరుగైన రోడ్డు నెట్వర్క్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో రైలు విస్తరణ, ఎంఎన్టీఎస్ సేవలు, ఇంటర్సిటీ బస్ కనెక్టివిటీ వంటివి అవసరం. సమగ్ర మాస్టర్ ప్లాన్లో ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో రోజుకు సుమారు 8,000 నుండి 9,000 టన్నుల చెత్త పోగవుతోంది. విలీనం తర్వాత వ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదలను తట్టుకోవడానికి మరిన్ని రీసైక్లింగ్ కేంద్రాలు, వికేంద్రీకృత వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, వ్యర్థాల వేరుచేసే సెగ్రిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా నెట్వర్క్లను విస్తరించాలి. మురుగునీటి పారుదల లైన్లను నిర్మించాలి. ఏదేమైనా జీహెచ్ఎంసీ విస్తరణ అనేది హైదరాబాద్ను ఆర్థికంగా, భౌగోళికంగా కొత్త శిఖరాలకు తీసుకువెళ్లినా ఈ మెగాసిటీ ఆశయాలను నిలబెట్టుకోవడానికి పటిష్టమైన, సమగ్రమైన ప్రణాళిక అవసరం. ఈ సమాచారంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.